భారతీయత ఉట్టిపడే శిల్ప సంస్కృతిని చాటి చెప్పే చిహ్నాలు, పసిడి వన్నెలు విరజిమ్మే కళాకృతులు, అయోధ్య ద్వారాలు, మేడ్ ఇన్ హైదరాబాద్. ఈ మాట వింటేనే మనసు పులకించిపోతుంది కదా. అయోధ్యపురానికి గుమ్మాలు తయారు చేసే భాగ్యం మన భాగ్యనగరానికి దక్కిందనే మాట ఎంత ఆనందంగా ఉందో కదా. మరి అవి తయారు చేసిందెవరు, ఎక్కడ చేశారు, ఎంతమంది చేశారు, ఎలా చేశారు? చిరకాలం నిలిచిపోయే ఆ ద్వారాల కథేంటో ఓసారి చూద్దామా? అయోధ్య రామాలయం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నిర్మిస్తున్న దేవాలయం. నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. ఆలయమంతా ఒక ఎత్తైతే రామయ్యకు తలుపులు ఒకెత్తు. అవన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అనురాధ టింబర్ డిపో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రధాన ద్వారాలు చేసింది కూడా వాళ్లే. అయోధ్యలో రామాలయానికి ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలను రూపొందించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ ఎస్టేట్ నిర్వాహకులు సొంతం చేసుకున్నారు. ఇతర కంపెనీలు వాటి తయారీకి ముందుకు వచ్చినా యాదాద్రి ఆలయ ద్వారాల తయారీ, వాటి నాణ్యత, ఇంకొన్ని అంశాలు వాళ్లకు కలిసొచ్చాయి. కన్యాకుమారికి చెందిన శిల్పుల బృందం మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన ప్రత్యేక టేకుతో వీటిని తయారు చేస్తున్నారు. అయోధ్య నుంచి పిలుపొచ్చింది. శ్రీరాములు వారికి ఈ కట్టబోయే మందిరం ఎలా ఉంటుంది అనే దాన్ని మోడల్ తయారు చేసి ఇవ్వమని మమ్మల్ని శ్రీ చంపత్రాయ్ గారు ఆదేశించారు. వారికి మేము వుడ్లో అంటే చాలా చిన్న సైజులో ఒక 4 ఫీట్ విడ్త్, 8 ఫీట్ హైటు, 5 ఫీట్ ఎత్తులో గుడి, ఇప్పుడు కట్టే గుడి ఎలా ఉండబోతుంది అనేది మేము కలపలో తయారు చేసి అక్కడ శ్రీరామనవమికి ప్రతిష్ఠ చేశాము. అది బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత మమ్మల్ని రొటీన్ ప్రాసెస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ కార్వింగ్ టీమ్స్ ఎవరున్నారో ఆ మందిరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ దేశంలో ఉన్న బెస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి చేస్తున్నారు. అలా ఆ సెలక్షన్ ప్రాసెస్లో మా కంపెనీని వాళ్ళు ఐడెంటిఫై చేసి గుడికి కావలసిన తలుపులు చేయవలసిన బాధ్యత మొత్తం. దేవాలయ ఆర్కిటెక్చర్లో 3 రకాల శైలులుంటాయి. అందులో ఒకటి నగారా శైలి, రెండోది ద్రవిడ శైలి, మూడోది వేసారి శైలి. అయోధ్య శైలి నగారా శైలి అంటే పూర్తిగా ఉత్తర భారతదేశ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. తలుపులను పూర్తిగా ఈ కాన్సెప్టుతోనే చేయించారు. ఈ శైలి గుప్తుల కాలంలో 3వ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. చుట్టుపక్కల మండపాలకు సంబంధించిన తలుపులు సుమారుగా 18 మెయిన్ డోర్లు, అవి రేపంటే జనవరిలో ఓపెనింగ్కి కావలసిన తలుపులు మొత్తం సిద్ధం చేసేసాం. అవి పూర్తిగా నగారా శైలి అంటే 3 శైలిలు ఉంటాయి దేవాలయ ఆర్కిటెక్చర్లో. ఒకటి ద్రవిడ శైలి, మన సౌత్ ఇండియా అంతా అదే ఉంటుంది. వేసారి స్టైలి, ఒరిస్సా, కోణార్క్ దేవాలయాలన్నీ అది. మూడోది నగారా, నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్ అంతా కూడా నగారా స్టైల్లో. ఈ అయోధ్య గుడి నగారా స్టైల్లో తయారవుతుంది. ఈ నగారా శైలిలోనే మా తలుపు. అయోధ్య ద్వారాల కోసం సుమారు 60 మంది 24 గంటలు పనిచేస్తున్నారు. యాదాద్రికి పనిచేసిన టీమే ఇక్కడ పనిచేస్తుంది. అందరూ ట్రెడిషనల్ వర్కర్లు. అందరికీ ఎన్నో గుళ్లకు తలుపులు చేసిన అనుభవం ఉంది. సుమారుగా 60 మంది పనిచేస్తున్నారు. పనిని బట్టి ముందుకు వెనక్కి 24 గంటలు కూడా కొన్నిసార్లు పనిచేసాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యాదాద్రి గుడికి ఎవరైతే పనిచేశారో అదే టీము అయోధ్యలో కూడా పనిచేస్తున్నాము. వీళ్ళు కన్యాకుమారికి చెందిన కళాకారులు. శ్రీ కుమారస్వామి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళందరూ ట్రెడిషనల్ కార్వర్స్, రామేశ్వరం ఎన్నో గుళ్ళకి చేసిన వర్కర్లు. వారందరూ అక్కడ అయోధ్యలో పనిచేస్తున్నారు. టేక్ మొత్తం కూడా బల్లార్షా టేక్. అందులో ప్రతి పీస్ హైయెస్ట్ క్వాలిటీ ఉన్నదే సెలెక్ట్ చేశారు. ఒక్కో డోర్కి కూడా మేకు గానీ, స్టీల్ గానీ, రివిట్లు గానీ వాడలేదు. పురాతన ఆధునిక పద్ధతుల మేళవింపుతో చేశారు. మోడర్న్ కమ్ ట్రెడిషనల్ క్వారింగ్తో చేశారు. అయోధ్య రామ జన్మభూమికి వచ్చేసరికి అది పూర్తిగా బల్లార్షా టీకు, ఇండియాది, మహారాష్ట్ర నుంచి వాడటం జరిగింది. అందులో ఈ గుడికి కావాల్సిన క్వాలిటీ సెలెక్ట్ చేయడంలో సెలక్షన్ బాధ్యత కూడా మాకు అప్పచెప్పారు. హయ్యెస్ట్ క్వాలిటీ మేము ప్రతి పీసు సెలెక్ట్ చేసి
హైయెస్ట్ క్వాలిటీ అంటానికి క్రైటీరియా ఏంటని మీరు అడగొచ్చు. ఫస్ట్ ఆ చెట్టు చాలా నాణ్యమైనది అయి ఉండాలి, రౌండ్గా ఉండాలి, దాని వయసు సుమారు 100 సంవత్సరాలు యావరేజ్గా ఉండాలి. అటువంటి చెట్లోంచి కట్ చేసిన కలప లోపల ఎటువంటి ముడి కానీ తెలుపు కానీ పగులు కానీ ఎటువంటి డిఫెక్ట్ ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా మనం ప్రతిదీ సెలెక్ట్ చేస్తే ఒక 100 పీసులో 20 పీసులు మాత్రమే గుడికి పనికి వస్తాయి. అంతవరకే వాడాం. చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేసి వాడాం. ఆ వాడటం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తలుపులు ఇంకొక 1000 సంవత్సరాలు లేకపోతే 2000 సంవత్సరాలు కూడా ఉండటానికి కావలసిన క్వాలిటీ మొత్తం పురాతన కాలంలో ఏదైతే చేస్తారో అది ఆ టెక్నిక్. 118 ద్వారాల పనులు పూర్తి కావస్తున్నాయి. వీటిలో ప్రధాన ద్వారంతో పాటు మరో 18 ద్వారాలకు బంగారు పూత పూశారు. ఇవి కాక మరో 200 నుంచి 300 తలుపులు చేస్తున్నారు. అన్ని ద్వారాలకు స్టీలు, ఇనుము వాడకుండా కేవలం టేకుతోనే రూపొందిస్తున్నారు. వీటి పనులను మరో ఏడాదిలోగా పూర్తి చేస్తారు. ఇప్పటికే పూర్తయిన ద్వారాలను జనవరి 1లోపు బిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ద్వారాలు నిన్నటి వరకు పూర్తి చేశాము. 18 ద్వారాలకి బంగారం తాపడం జరుగుతుంది. అది దాని ప్రత్యేకత. మిగిలినవన్నీ కూడా మామూలు వుడెన్ డోర్లే. ఇది శ్రీరాములు వారు లంకం చేయించి వెనక్కి వచ్చే కల్పన. శ్రీరాములు వారు ఇది మా దగ్గర ఉన్న వరల్డ్స్ 2nd లార్జెస్ట్ పీక్ లాగ్. రాములు వారు వారితో పాటు లంకం చేయించి అయోధ్య వెనక్కి వచ్చే రూపాన్ని మా ఆర్టిస్టు రాయని గిరిధర్ గౌడ్ ఈ అనంత పద్మనాభ స్వామిని ఎవరైతే గీశారో ఆయన గీసిన కల్పని 3D ఫామ్లో చెక్కుతున్నాం. ఇప్పుడు వరకు సగం అయింది, ఇంకా సగం పని ఉంది. ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. మేము చేసే పనులకి మా కంపెనీ తరపున చేసే పనులకి మేము టైం లిమిట్ ఏం పెట్టాం. ఎప్పుడైతే అది అయిన. అయోధ్య ప్రధాన ద్వారం ఎంతో విశిష్టమైంది. ఫోల్డ్ చేస్తే మడతపడుతుంది. మూయగానే మయూరం పురివిప్పినట్టుగా ఉంటుంది. మిగతావి ఏనుగులు, కమలం, దేవతామూర్తుల ఆకారంలో చెక్కారు. మెయిన్ డోర్ అంటే ఈ గుడికి సంబంధించి గర్భగుడి గురించి చెప్తాను. గర్భగుడి తలుపు వచ్చి 8 అడుగులు ఎత్తు, 12 అడుగులు వెడల్పు. ఇది ఫోల్డింగ్ మోడల్లో చేసాం. అంటే మోడర్న్ డేస్లో ఏమవుతుందంటే ఆ గుడికి సంబంధించి భక్తులందరూ చూడటానికి వీలుగా, స్వామివారి దర్శనానికి వీలుగా దాన్ని ఫోల్డింగ్ సిస్టంలో చేశాము. 4 ప్యానల్స్లో డోర్ తయారైంది. ఇందులో మయూరం అంటే నెమలి బొమ్మ ఆకారంలో పూర్తి డీటెయిల్డ్ కార్వింగ్ చేశామన్నమాట. ఇది గర్భగుడి తలుపు. మిగతా తలుపులన్నీ కూడా మన ఏనుగు డెకరేటివ్ ఎలిఫెంట్స్, ఏనుగులు, కమలం, దేవతామూర్తులు ఇవన్నీ కూడా మిగతా తలుపుల మీద. అంటే మండపం సెంటర్ ప్యాడ్ అని పూర్తి మండపం ఉంటుంది. మండపం చుట్టూతో ఉన్న తలుపుల మీద ఏనుగులు, కమలం, దేవతామూర్తులు విగ్రహాలు చెక్కాము. అది కాక గుడి మొత్తానికి ఎంటర్ అయ్యే పరకోట అని నార్త్లో పరకోట అంటారు, మనం ఇక్కడ సౌత్లో. అయోధ్య రామయ్య నిర్మాణంలో హైదరాబాద్ కీర్తి శాశ్వతంగా కనిపించబోతుంది. తలుపులు, ద్వారాలను అందించే మహద్భాగ్యం మన భాగ్యనగరానికి దక్కడం విశేషం. ఈ బృహత్తర ప్రాజెక్టు దక్కినందుకు ఇక్కడి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కళాకీర్తి ఈ ఆలయంలో ప్రతిబింబిస్తుందని వారంటున్నారు. యాదాద్రి నారసింహుడే ఈ భాగ్యం అందించాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.